140 కోట్ల బడ్జెట్తో కన్నప్ప సినిమా తెరకెక్కిందన్నారు మంచు విష్ణు. అయితే మంచు కుటుంబం నుండి వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం కన్నప్ప. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ చేయాలని హీరో ప్రభాస్, మంచు విష్ణు అనుకుంటున్నారు. చాలా రకాలుగా డైలమా పడ్డ తర్వాత చివరికి సీనియర్ నటుడు దివంగత కృష్ణరాజు అనుమతి తీసుకుని మంచు విష్ణు సినిమాను గ్రాండ్ స్కేల్ పై నిర్మించాలని, ఇందులో కన్నప్ప పాత్రలో తానే నటించాలని నిర్ణయం తీసుకుని ముందడుగు వేశారు. ఈ సినిమాలో దేశంలోని ప్రముఖ నటుల్ని ఏకం చేస్తూ ప్రభాస్ రుద్ర పాత్రలో, అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతీదేవి పాత్రలో, మోహన్ బాబు బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు ఇందులో నటించారు. మహాభారత సిరీస్ ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని శివయ్య పాటను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే అంచనాలు పెంచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను అన్ని భాషల్లో గ్రాండ్ సక్సెస్ చేయాలని మంచు విష్ణు ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇందుకు గాను తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 7 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ సుమారు 140 కోట్లతో ఇది ముస్తాబవుతున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నారని, ఈ పాత్ర కోసం ఆయన సంప్రదించినప్పుడు 2 సార్లు తిరస్కరించారని తెలిపారు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయన్ని ఒప్పించామని, శివుడి పాత్రకు అక్షయ్ 100% న్యాయం చేశారన్నారు. అయితే ఈ తరానికి మీరే శివుడని అక్షయ్ కుమార్కు చెప్పానని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్ కూడా కీలక పాత్రలు పోషించారని, వాళ్లకు ఈ కథ చెప్పగానే అంగీకరించారని, షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారని, ఈ సినిమా కోసం వాళ్ళిద్దరూ ₹1 పారితోషికం కూడా తీసుకోలేదన్నారు. லால் சார் தான் அதெல்லாம் இன்னும் இம்ப்ரோவைஸ் பண்ணது எல்லாமே. அவர் ₹1 எடுத்துக்கல இந்த படம் பண்ணதுக்கு. మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో మోహన్ లాల్ దగ్గరకు వెళ్ళినప్పుడు పారితోషికం గురించి మీ మేనేజర్తో మాట్లాడమంటారా అని అడిగితే ఆయన నవ్వుతూ నువ్వు అంత పెద్దవాడివయ్యావా అన్నారని చెప్పారు. when do I have to be there? I'll put my own tickets and come Vishnu అన్నారు. ప్రభాస్ వల్ల స్నేహంపై నమ్మకం పెరిగిందని చెప్పారు. అతను చాలా మంచివాడని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. బ్రదర్ ప్రభాస్ ఆల్సో అవరు ఇనికి ఇరుకిற ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ అవరు ఎంగ జనరేషన్లో. మొత్తంగా ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది. మంచు విష్ణు కెరీర్ కి ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి.